హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ముందుగా మనం ఒక ఆఫ్రికన్ ప్రోవెర్బ్ అంటే ఒక సామెత ద్వారా ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఈ సామెత ఒకసారి చూడండి. ఇఫ్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ యూ విల్ రిమెంబర్. అంటే మీరు మీ నీటి కుండని మీరు మోస్తేనే మీకు ఆ భారం తెలుస్తుంది. అంటే నెత్తి మీద ఎంత బరువో మనకు తెలుస్తుందని అర్థం. అంటే దీన్ని అర్థం ఏంటంటే మనంతట మనం తెలుసుకుంటేనే అందులో ఉన్న నొప్పి లేదా అందులో ఉన్న ఫలితం మనకు తెలుస్తుంది తప్ప ఇతరులకి తెలియదు కదా. మన నెత్తి మీద బరువు, మనం మోస్తున్న బరువు మనకే తెలుస్తుంది. మన బాధ మనకే తెలుస్తుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కూడా అంతే. మీ అంతట మీరు చేసుకుంటేనే స్టాక్ మార్కెట్లో డెవలప్ అవుతారు. టెక్నికల్స్ తెలుస్తాయి మీకు. అంతేకాని ఎప్పుడు కూడా ఉచితాల కోసమో లేకపోతే పలానా వాళ్ళు ఫాలో అయిపోతే అద్భుతమైన లాభాలు వస్తాయో ఇటువంటివి వేటిని నమ్మకండి మీరు. ఎందుకంటే మీ అంతట మీరు నేర్చుకోవాలి. మీ అంతట మీ ప్రయాణాన్ని మీరే ప్రారంభించుకోవాలి. దీనికి వేరే షార్ట్ కట్ అంటూ ఏది ఉండదు. ఫ్రెండ్స్, ప్రయత్నం లోపం ఉండొచ్చు. ఈ ప్రయత్నించే క్రమంలో అనేక సార్లు మనం ఓడిపోవచ్చు. కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు కదా. ఇక్కడ చూడండి, ఈ తెలివైన ప్రాణి, ఈ తెలివైన జీవి, మనతో పాటు జీవించే ఈ జీవి చూడండి ఎంత తెలివితేటలు, ఎంత చక్కగా ప్రయత్నించి ప్రయత్నించి మళ్ళీ చక్కగా తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టుకుంది. ఈసారి ఒక అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా తనకున్న జ్ఞానాన్ని, తనకున్న తెలివితేటలు ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకుందో చూసారా. సో ప్రయత్న లోపాలు ఉండొచ్చు కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు కదా. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా 25 ఇయర్స్ పనిచేసిన అనుభవం, అలాగే స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం 35 ఇయర్స్. అలాగే ఈ ఎక్స్పీరియన్స్లో నేను నా అంతటి నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నాకున్న అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఒకటి గమనించండి, ఇంట్రాడే స్టాక్ ఆప్షన్స్ కావచ్చు లేదా ఇండెక్స్ ఆప్షన్స్ 100% రిస్క్. మీకు ఖచ్చితమైన నైపుణ్యం కలిగి ఉంటేనే, అనేకమైన టెక్నికల్ కలిగి ఉంటేనే మీరు లాభాలు చూడగలరు. లేకపోతే 100% రిస్క్. అంతేకాదు స్టాక్ మార్కెట్లో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా ఎంతో కొంత నష్ట భయం అనేది కలిగి ఉంటుంది ప్రపోర్షనేట్గా. సో దానిని గమనించి మాత్రమే మీరు ట్రేడింగ్ చేసుకోవాలి. ట్రైనింగ్ కోసం ప్రతి శనివారం ఆదివారం మనం సాటర్డే 2 సండే 2 క్లాసులు చొప్పున నిర్వహించుకుంటాం. ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే సంప్రదించండి. ఈ క్లిప్పింగ్ కేవలం మీ నాలెడ్జ్ కోసమే. ఎందుకంటే ఇది మనం ట్రేడింగ్ చేయమని కాదు, లెర్నింగ్ పర్పస్, పేపర్ ట్రేడింగ్ కోసం చెప్తారన్నమాట ఇలాగా. సో ఈరోజు మే 24,000 కాలు మనం దాదాపు ఒక రూ. 49 ఆ ప్రాంతాలు తీసుకున్నాం. టార్గెట్ 133, రూ. 100 అయిపోయింది. బ్రహ్మాండం కదా, డబల్ అద్భుతం. అలాగే నిన్న మనం నౌకరీ.comలో 940 కాలు ఒకటి రూ. 38 దగ్గర కొనవచ్చు అని అనుకున్నాం. ఈరోజు అది ఏకంగా రూ. 70 అయిపోయింది. అంటే దాదాపు డబుల్ కదా. సో ఇంట్రాడేలో స్టాక్ ఆప్షన్స్ ఎందుకు, ఎక్కడ, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. లాస్ట్ సాటర్డే సండే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళ కోసం ఈ నౌకరీ.com, ఎందుకంటే ఇది ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సాటర్డే మార్నింగ్ కూడా నౌకరీ.com మన ఫిల్టర్లో వచ్చేసింది. సో నౌకరీ.comలో మంచి మొమెంటం ఉంది అని కనిపిస్తుంది మనకి క్లియర్ కట్గా. కాకపోతే ఇది నిన్న మండే చూడండి, ఒకసారి చూసుకోండి మీరు. నిన్న విపరీతంగా పడింది. రూ. 930 ఆ రేంజ్ కూడా వెళ్ళిపోయింది. అందువల్ల ఇది ఎక్కడ తీసుకోవాలి, ఈ స్టాక్ని ఎందుకు తీసుకోవాలి, అది మనకి రేపు మార్నింగ్ తెలుస్తాయి. రేపు మార్నింగ్ మనకి 2-3 బ్రహ్మాండంగా తెలుస్తాయి, అందులో డౌటే లేదు. 2-5 స్టాక్స్ కనీసం ప్రతిరోజు ఒక 5 స్టాక్స్ మనకు తెలుస్తూనే ఉంటుంది. సో వీటిలో ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, తెలిసినంత మాత్రాన కనిపించగానే దూకేయకూడదు. సో ఏ స్టాక్ అయినా మన ఫిల్టర్ ద్వారా పైకి వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ ఎంట్రీ పట్టుకోవాలి, అది కనుక F&O సెగ్మెంట్లో డెరివేటివ్లో ఉంటే దాన్ని స్టాక్ ఆప్షన్ రూపంలో ఎలా తీసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. అలాగే మన టార్గెట్ ఎక్కడ, ఎలా, ఎందుకు పెట్టుకోవాలి, ఏం చెప్తుంది, ఏ పాయింట్ దగ్గర మనం స్టాప్ లాస్ కానీ, ఏ పాయింట్ దగ్గర మన టార్గెట్ కానీ పెట్టుకోవాలి. దీనిని అత్యంత ఖచ్చితత్వంతో సమగ్రంగా క్లియర్ కట్గా ఎలా నేర్చుకోవాలి అన్నదే నా ప్రయత్నం. ఆ ప్రయత్నమే నేను చేస్తాను తప్ప మిమ్మల్ని కోటీశ్వర్లు చేసేస్తానని చెప్పి నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీరు ప్రతిరోజు కూడా లక్షల లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి నేను చెప్పబోవటం లేదు. పొరపాటు కూడా అటువంటి ఉద్దేశాలు పెట్టుకోకండి. నేర్చుకోవటం చాలా చాలా అవసరం. అంతేగాని ఈ నేర్చుకునే క్రమంలో లక్షల లక్షల ట్రైనింగ్లకు పోయకండి. ఒక సిట్టింగ్కి ఒక సాటర్డే సండే ట్రైనింగ్ క్లాస్ ఇస్తే మీకు రూ. 1,00,000 ఫీజు తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం కదా. సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఇది ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఓపెనింగ్ లెవెల్స్లో తీసిన స్క్రీన్ షాట్ అనమాట.
సో ఈరోజు నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉంది కదా. సో ఇక్కడ చూడండి మ్యాక్స్ పెయిన్ 24,000 దగ్గర ఉంది. అలాగే 24,100 దగ్గర విపరీతమైన ఆప్షన్ చైన్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 24,100 ఈరోజు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ 24,100 దగ్గరికి నిఫ్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు 24,200 పుట్టు కావచ్చు, లేదా 24,100 పుట్టు కానీ తీసుకోవాలి. కేవలం ఇందామని పుట్టు మాత్రమే తీసుకోవాలి. కాస్త కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మ్యాక్స్ పెయిన్ మనకి 24,000 ఉంది. అలాగే పీసీఆర్ కూడా చూడండి 1.12 ఉంది. సో అద్భుతం. ఈరోజు మనకి 24,000 ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓపెనింగ్ లెవెల్స్లో అనుకున్నదే జరిగింది, బ్రహ్మాండం. దాదాపు 23,900 కూడా బ్రేక్ అయింది ఈరోజు, అవునా కదా. సో నిఫ్టీలో ఏ పుట్టు తీసుకోవాలి మార్నింగే మనకి ఆప్షన్ చైన్ ద్వారా తెలిసిపోతుంది. కానీ దాన్ని ఎక్కడ కొనాలి ఇంకొక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఈరోజు మార్నింగ్ మంచి గ్యాప్ అప్, ఇదైతే మొత్తం ప్రపంచం అంతా తెలుసు మనకి. నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అని చెప్తుంది. కానీ ఈరోజు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన 5 నిమిషాలను ఈరోజు మ్యాక్స్ పెయిన్ మార్నింగే తెలుస్తుంది. మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఆప్షన్ చైన్ ప్రకారం ఈరోజు ఎక్కడ రెసిస్టెన్స్ కూడా తెలుస్తుంది. అందులో పెద్ద విచిత్రమే లేదు. సో 24,100 దగ్గరగా వచ్చినప్పుడు ఈ 24,100 పుట్టు చూడండి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. క్రితం ముగింపు ఇది ₹106.65. ఎక్కడ కొనాలి? దాదాపు 50% డిస్కౌంట్లో కొనండి. ₹53.35 వచ్చిందా? ఇంచుమించు 50% వచ్చిందా లేదా? ఇదొక చిన్న టెక్నిక్. ఇటువంటి మన దగ్గర చాలా ఉంటాయి. ఇదొక చిన్న టెక్నిక్. సో ₹53.35 దగ్గర ఖచ్చితంగా వస్తుంది. ₹53, ₹54 ఖచ్చితంగా టచ్ అయ్యే తీరుతుంది. ఇందులో డౌటే లేదు. సో ₹55 దగ్గర కొనండి నమ్మకం ఉంటే. సో పరిశీలించండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రైనింగ్లో ఇటువంటివి ఎన్నో చెప్తాను నేను. సో ఖచ్చితంగా వచ్చింది. ₹53 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? 224, దాదాపు 4 రెట్లు. సరిపోతా చెప్పండి, మీకు సరిపోయిందా లేదా? సో స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిదన్నమాట. ప్రతిరోజు ఒక బంగారం గుడ్డు పెడుతుంది. గుడ్డు సైజులోని బంగారం. ఓకే, చాలా పెద్ద లక్షల్లో ఉంటుంది అనుకోండి గుడ్డు సైజు బంగారం ఈ రోజుల్లో. సో అటువంటి బంగారం గుడ్లు పెట్టే బాతుని ఒకే ఒక రోజు ఈ చికెన్ కబాబుల కోసమో చికెన్ 65 కోసమో కోసి చంపేసుకుంటారా? అది అత్యాశ అనమాట. గుడ్డు పెడుతుంది కదా, చిన్నగా చక్కగా చిన్న లాట్లతో హ్యాపీగా చేసుకోండి. చిన్న టార్గెట్లు చిన్నవి స్కాల్పింగ్ చేసుకోండి. స్కాల్పింగ్ చాలా సేఫెస్ట్. ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు పెట్టుకోవటం, 2 లాట్లు తీసుకోవటం, వచ్చిన ప్రతిసారి కొట్టడం, మళ్ళీ కొనటం. దీనికి ఏం చేయాలి? మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ నేర్చుకోవాలి. సో మార్కెట్లో పెద్దగా మాయమంత్రాలే ఉండవు. నేర్చుకోవటం, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం, గ్రీడీగా ఉండకుండా ఉండటం, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవటం, ఇంతే. స్టాక్ మార్కెట్లో దీనిని మించిన మంత్రాలు ఏమీ ఉండవు. చక్కగా నేర్చుకోవాలి, టెక్నికల్స్ నేర్చుకోవాలి. ఒక 12 క్యాండిల్స్, 6 టూల్స్ అండ్ స్టడీస్, ఇండికేటర్స్ అంటాం కదా, చాలు. అంతకుమించి ఎక్కువగా నేర్చుకున్నా కూడా చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయలా అవుతుంది. ఎక్కువ చదవకూడదు, ఎక్కువ నేర్చుకోకూడదు. సార్ మేము గత 3 సంవత్సరాలుగా చదువుతున్నాము, ఇప్పటిదాకా 100 మంది దగ్గర ట్రైనింగ్లు తీసుకున్నామంటే నేనేం చేయలేను. అత్యంత సులభంగా నేర్చుకునే పద్ధతి నేర్చుకోండి ముందు. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.